ఏపీ ప్రభుత్వంపై అమరావతి రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి 10 ఏళ్లు దాటిపోయినా సరే తమకు మాత్రం కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయలేదని, కనీసం అవి ఎక్కడ ఉన్నాయో కూడా తమకు తెలియదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పేపర్స్ మీదే ప్లాట్లు చూపించి 10 ఏళ్ల సంతే మాయ చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా సరే ప్లాట్లు అభివృద్ధి చేసే కార్యక్రమం మాత్రం మొదలు పెట్టలేదని రైతులు గుర్రుగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంపై అమరావతి రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఇటు అమరావతి రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ సంబరం చేసుకుంది వాళ్లే. అయితే ఇక నుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయని నమ్మిన రైతులకి ఇంకా అవే ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయనేది డైరెక్ట్ గా తెలియదు అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ ఆ రైతులు అసలు ఏమంటున్నారు? 2014 నవంబర్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని అనౌన్స్ చేసిన తర్వాత 29 రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని భూములు ఇచ్చారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం వాళ్ళకి వాణిజ్య నివాస స్థలాల ఫ్లాట్లు కేటాయింపులు చేపడతామని చెప్పారు. ఫ్లాట్లు కేటాయింపులు చేపట్టడంతో పాటు అంటే 2019 దాదాపు 2 సంవత్సరాల్లోనే వారి ఫ్లాట్లు అభివృద్ధి చేసి మొత్తం వసతులు అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్యుత్ ఇలా అన్ని సౌకర్యాలతో వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేసేస్తామని హామీ ఇచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద 3 రాజధానులు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్లాట్ల అభివృద్ధి జరుగుతుంది, అమరావతి పరుగులు పెడుతుందని భావించారు. కానీ అందుకు భిన్నమైన వాతావరణం ప్రస్తుతం రాజధానిలో కనబడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటుతున్నా అమరావతికి ఇచ్చినటువంటి రైతుల భూముల అభివృద్ధి మాత్రం జరగట్లేదు. గతంలో కొంత ఆ ప్లాట్లు ఫలానా ఏరియాలో ఉన్నాయి అంటే భూములు ఇచ్చిన ఏ గ్రామానికి ఆ గ్రామ సమీప రెవెన్యూ ప్రాంతంలోనే ప్లాట్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. వాస్తవంగా గతంలో 2019 ముందు కొంత ఆ ఏరియా మాత్రం కొంత రైతులకి అవగాహన ఉండేది, ఎక్కడ మా ప్లాట్లు వస్తాయి ఏంటనే అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఎక్కడ ప్లాట్లు వస్తాయి, ఎక్కడ మా ప్లాట్లు ఉన్నాయనే అవగాహన కూడా లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరిగిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రైతులు మాత్రం కేవలం పేపర్ల మీదే తమ ప్లాట్లను చూపిస్తున్నారు కానీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది కనీస సమాచారం సిఆర్డీ అధికారులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్వయంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా రైతుల ఇష్యూస్ గురించి మాట్లాడారు. తర్వాత అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నేపథ్యంలో రైతులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీద నిలబడి లాఠీ దెబ్బలు తిని పోరాడినందుకు కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం గత నెలలో 900 కోట్లు రైతుల ప్లాట్లు గ్రామాల అభివృద్ధి కోసం 900 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కానీ ఆ అంశం మీద కూడా రైతులు సంతృప్తిగా లేరు. ఎందుకంటే మాటలు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు పనులు చేయట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్, ప్రెసెంట్ అమరావతి రైతుల గళం మేము అంటూ కూడా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎస్పెషలీ టీడీపీ, ఈ మొత్తం ఏదైతే రైతులు చెప్తున్నారో వాళ్ళ ఆవేదన బయటకి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏమైనా త్వరితగతిన చేసే అవకాశం ఉందనుకోవాలా? ప్రభుత్వం మాత్రం అటు సిఆర్డీ గాని, మంత్రి నారాయణ గాని రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసే బాధ్యత మాది అంటూ ఆయన చెబుతున్నారు. కానీ అది జరగట్లేదనేది రైతులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా మన అసెంబ్లీ అంశాన్ని ప్రస్తావించారు. లోకల్ గా అక్కడ ఉన్న అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. రైతులు అయితే చాలా అసంతృప్తి అయితే కూటమి ప్రభుత్వం మీద కనబడుతుంది. కానీ వాళ్ళు బయటికి మాత్రం చెప్పట్లేదు. చాలా వాళ్ళు ఇన్నర్ గా లోపల అయితే అసంతృప్తితో ఉన్నారు. కానీ ఒక సమయం వేచి చూద్దామనే భావన ఉన్నారు. కొంతకాలం వేచి చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమని కొంతమంది రైతులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు 900 కోట్లు ఆల్రెడీ కేటాయించారు కాబట్టి అవి ఎప్పటిలోపు గ్రౌండ్ చేస్తారు ఏంటనే దానిపైన రైతులకి కొంత హామీ ఇస్తే వాళ్ళు కొంత ఆగ్రహాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఆ పనులు ప్రభుత్వం చేయట్లేదు, ఆ విధంగా నడుచుకోవట్లేదు అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. Yes, thank you, Rajesh.